హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఎవరైనా ధనవంతులు కావాలంటే ఈ 4 హ్యాబిట్స్ వాళ్ళని చాలా ఆపేస్తూ ఉంటాయి. ఈ 4 హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ధనవంతులు కారు. ఏంటి ఆ 4 హ్యాబిట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి ఓవర్ థింకింగ్. ఏదన్నా ఒక విషయాన్ని స్టార్ట్ చేయాలంటే విపరీతంగా ఆలోచిస్తూనే ఉంటారు. సో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మనకి రిజల్ట్స్ రావు. చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఎక్కువగా ఆలోచించడమే, ఓవర్ థింకింగ్. మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గర బయట కూర్చొని ఎవరు ఎలా స్విమ్ చేస్తున్నారు, లోపలికి ఎలా దూకుతున్నారు అని చెప్పి ఆలోచిస్తే వర్కౌట్ అవ్వదు. స్విమ్మింగ్ ఎలా చేయాలని పుస్తకాలు చదువుతూ పేజీలు తిరిగేస్తే అవ్వదు. దిగాల్సిందే. మీరు నీళ్ళల్లోకి దిగాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ తోటి మాత్రమే మీకు ఆ స్విమ్మింగ్ వస్తుంది. రేపు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అంతే, ఏదన్నా పని స్టార్ట్ చేయాలన్నా అంతే, ఏదన్నా చదవాలన్నా అంతే, మీరు డిగ్రీస్ క్వాలిఫై అవ్వాలన్నా అంతే, మీ జాబ్లో హైలైట్ అవ్వాలన్నా అంతే, మీరు మీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా అంతే. ఆలోచించడం కాదు, ఓవర్గా ఆలోచించవద్దు. ఓవర్గా ఆలోచిస్తే మనకు ఫియరే వస్తుంది, ఎక్కువగా భయం పుడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆలోచనలు కూడా మళ్ళీ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరేమనుకుంటే మనకేంది బాస్, మీరు చేసే పని మంచిది. లైఫ్లో సక్సెస్ అవుతే పొగిడేది కూడా వాళ్ళే, సక్సెస్ అవ్వకపోతే నేను ముందే అనుకున్నాను అనుకునేది కూడా వాళ్ళే. అనుకునేటోళ్ళు ఎప్పుడూ అనుకుంటారు. ఈ అనుకునే వాళ్ళు రేపు నీకు బాగాలేకపోతే నీ ఫ్యామిలీకి ఒక ముద్ద అన్నం పెడతారా? పెట్టరు కదా. మరి వాళ్ళు ఏమనుకుంటే నీకేంది? అనుకునేటోళ్ళు ఎప్పుడూ అనుకుంటారు. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. కొంతమంది విపరీతమైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. రీసెర్చ్లలో గూగుళ్ళల్లో మీకు సొల్యూషన్ దొరకదు. పని స్టార్ట్ చేస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది. మీరు పని స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు అందులో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతాయి. మీరు బయట చేరి ఇదైతే ఎలా అదైతే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఏ సొల్యూషన్ దొరకదు. మీరు అందులోకి దిగండి. మీరు ఒకవేళ సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారనుకుందాం. సేల్స్లో మీరు జనాలు ఏం అడుగుతారు, ఇది అడుగుతారా అది అడుగుతారా అని ఊకే ఆలోచిస్తూ కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. దిగండి. జనాలు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలి, ప్రాక్టీస్ చేయండి. సో జనాల్లోకి వెళ్తేనే కదా మీకు వచ్చేది. సో ఆలోచనలు ఓవర్ థింకింగ్ తోటి మీకు ఏమీ వర్కౌట్ అవ్వదు. పనిలోకి దిగితేనే వర్కౌట్ అవుతుంది. సో మీరు పనిలోకి వెళ్ళినప్పుడు బయట చేరి చూసినప్పుడు మీ పని చాలా సింపుల్గా ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి నెమ్మదిగా అక్కడ సొల్యూషన్స్ మార్చండి, అక్కడ ప్లానింగ్ మార్చండి, అక్కడ మీ స్ట్రాటజీ మార్చండి. ఈ స్ట్రాటజీ మార్చుకుంటా ముందుకెళ్ళాలి. అసలు పనే స్టార్ట్ చేయకుండా మీరు ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలతోటే సంవత్సరాలు అయిపోతాయి. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది. లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవుతాం బాస్? ఓవర్ థింకింగే చాలామందిని సక్సెస్ అవ్వకుండా ఆపేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ స్మాల్. అంటే ఏదన్నా చిన్నగా స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి నచ్చట్లా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా కంపారిజన్ ఎక్కువైపోయింది. పలానా వాడు ఇంత రేంజ్లో సక్సెస్ అయ్యాడు, సో పలానా బిజినెస్ ఈ రేంజ్లో ఉంది, నేను వాడికన్నా ఎక్కువ చేయగలుగుతానా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుందాం. ఒక యూట్యూబ్ ఛానల్లో 30,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చాడు, వాడికి నెల ఇన్కమ్ 30,000 వస్తుంది. నేను 30,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోగలుగుతానా? నాకు అవుతుందా? నాతో అయ్యే పనేనా? సో వాడితో వీడు కంపేర్ చేసుకుంటాడు. బాస్, ఎవరైనా ఆ 30,000 సబ్స్క్రైబర్స్ 3 లక్షల సబ్స్క్రైబర్స్ అయినా డే 1లో ఒక్కరితోటే స్టార్ట్ అయింది కదా. ఎవరి ప్రయాణం అయినా స్టార్టింగ్ 0 నుంచే స్టార్ట్ చేసినారు కదా. మరి మీరు డైరెక్ట్గా ఉట్టిని కొడదాం అనుకుంటే వాళ్ళతో కంపేర్ ఎందుకు? మీరు 0తో స్టార్ట్ చేయండి. వాడు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండేటప్పుడు మీకు 30,000 రావచ్చేమో, వాడికి 3 లక్షలు వచ్చేలోపు మీకు 1 lakh రావచ్చేమో. మీరు స్టార్ట్ చేస్తే కదా వస్తుందో రాదో తెలిసేది. ఒకటేసారి వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం చిన్నగా ఏం స్టార్ట్ చేస్తాము? స్టార్ట్ చేస్తే అంత పెద్దగా స్టార్ట్ చేయాలి. అప్పటిదాకా వద్దని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఎవరితోటైతే కంపేర్ చేసుకున్నాడో వాడు ఇంకా ఎదిగిపోతూ ఉంటాడు, మీ టార్గెట్ ఇంకా మారిపోతూ ఉంటుంది. అన్ని 100 కోట్ల పెట్టుబడితోటి తీసిన బాహుబలి ప్రాజెక్టు కూడా చేసిన రాజమౌళి గారు ఒకప్పుడు 0 తోటి స్టార్ట్ అయ్యారు. చిన్న పార్టీ యాడ్స్ చేశారు, చిన్న సీరియల్స్ అన్నీ చేశారు. ఆయన సీరియల్స్ చేసి నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చి ఈ రోజున 500 కోట్లు లేదా 250 కోట్ల పెట్టుబడి పెద్ద ప్రాజెక్టుని, ఇంటర్నేషనల్ ప్రాజెక్టుని హ్యాండిల్ చేయగలిగారు. సో ఒకటేసారి ఆయనకు తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ప్రాజెక్టు చేతిలో పెట్టలేదు కదా.
ఆయన స్ట్రెంత్ సీరియల్ స్థాయి నుంచి ఇప్పటిదాకా ఆయన స్ట్రెంత్ చూసుకుంటూ వచ్చారు, ఆయన సక్సెస్ చూసుకుంటూ వచ్చారు. ఈయన చేతిలో మనం ఇంత డబ్బులు పెట్టొచ్చు, ఇంత ప్రాజెక్ట్ పెట్టొచ్చు అని వాళ్ళకి నమ్మకం కలిగిన తర్వాతనే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ పెట్టగలిగారు. ఓకే, ఒక హీరో ప్రభాస్ అన్ని సంవత్సరాలు కాల్ షీట్లు ఎలా ఇవ్వగలిగారు? డైరెక్టర్ మీద నమ్మకంతో కదా. సో ఆ డైరెక్టరు జీరో స్థాయి నుంచి ఎదిగినతనే కదా. సో ఏ పనైనా సరే మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తూనే సక్సెస్ అవుతాం. అందుకని కంపారిజన్ వద్దు, జీరోతో స్టార్ట్ చేయండి, ఇప్పుడే మొదలెయ్యండి. మీ సక్సెస్కి ఇదే పునాది అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఐఎమ్ నాట్ ఎట్ రెడీ సిండ్రోమ్. ఇది సిండ్రోమే, ఇది ఒక రకమైన జబ్బే. నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, నేను ఇంకా రెడీ అవ్వలేదు, ఓకే, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి పైకి కనపడానికి ఎలా ఉంటుందంటే నేను ఇంకా నేర్చుకుంటున్నాను అనే ఉద్దేశంలో ఉంటారు, కానీ లోపల అదొక సిండ్రోమ్ అన్నమాట. వాడు ఎన్ని రోజులైనా ఇంకా నేను రెడీ కాలేదు, ఇంకా నేను రెడీ కాలేదని సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇది కూడా ఒక రకమైన రోగమే. బాస్, మీకున్న నాలెడ్జ్ తోటి, మీరు ఇప్పటిదాకా చేసిన గ్యాదరింగ్ తోటి మీరు స్టార్ట్ చేసేయచ్చు. మీరు వెళ్తూ ఉంటే, మీరు పని చేస్తూ ఉంటే మీకు చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అసలు పనే మొదలయ్యకపోతే మీకు రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, కారు కొన్నారు, ఆ కారు నేను బయటికి తీస్తా, కాకపోతే నేను బయటికి తీసే టైంకి నాకు గ్రీన్ సిగ్నల్ ఉండాలి, రోడ్ల మీద ఎవరు ఉండొద్దు అంటాడు. బాస్, రోడ్డు మీద ఎవరు ఉండకపోవడం అంటూ జరగదు, మనం యాడికి పోయినా గ్రీన్ సిగ్నల్ పడడం అయితే జరగదు. సో అప్పుడు ఏమవుతుంది? నీ కారు జీవితాంతం గ్యారేజ్లోనే ఉంటుంది. అంతేనా? సేమ్ వీళ్ళ మెంటాలిటీ కూడా అంతే. మీరు పని అంటూ మొదలేస్తే మీకు ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. మీరు థియరీలో ఎన్ని రోజులు చదివినా ప్రాక్టికల్గా దిగేవారికి మీరు చదివిన థియరీకి ప్రాక్టికల్కి చాలా తేడా ఉంటుంది. మీరు చదివే ఎంబీఏలలో థియరీ వేరే ఉంటుంది, మీరు ఫీల్డ్కి వచ్చేవారికి ఈ ఫీల్డ్లో దాని ఇంప్లిమెంటేషన్ వేరే ఉంటుంది. ఓకే, సో నేను ఇంకా రెడీ కాలేదు, నేను రెడీ అయిన తర్వాత చేస్తాను. మీరు సేల్స్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఓకే, మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నారా, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారా, రియల్ ఎస్టేట్ మీద చేస్తున్నారా, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారా, లేదా ఇంకేదన్నా చేస్తున్నారా, నేను నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలనుకుంటే జీవితాంతం నేర్చుకోవడం అనే సిండ్రోమ్లోనే ఉండిపోతారు. లాస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ విల్లింగ్ టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వలేము. చాలామంది జాబులలో చాలా సెక్యూరిటీ ఉంది అంటారు. ఓకే, ఉందేమో. ఏం సెక్యూరిటీ ఉంది జాబులో? ఎవ్రీ మంత్ టయానికి డబ్బు వస్తుందేమో, అంతే కదా. లైఫ్ లాంగ్ మిమ్మల్ని జాబులో నుంచి తీసేయరని మీరు రాసి ఇవ్వగలుగుతారా? ఎవరికైనా గ్యారంటీ ఉందా? సో ఎక్కడ గ్యారంటీ ఉంది బాస్? సో అవసరమైనప్పుడు చిన్న చిన్న క్యాల్కులేటెడ్ రిస్క్ కూడా తీసుకోకపోతే లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవుతాం? ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, లేదా ఇంకేదో ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీలో మీరు చిన్న రిస్క్ తీసుకోవాల్సిందే. రిస్కులు తీసుకోకుండా ఉన్న కాడి నుంచి కదలను, నాకు ఏ టెన్షన్ రాకుండా డబ్బు రావాలంటే యాడ్ నుంచి వస్తుంది బాస్? మీరు షేర్ మార్కెట్లో పెట్టినా, రియల్ ఎస్టేట్లో పెట్టినా, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా రిస్కే కదా. మినిమం రిస్కులు క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకున్నప్పుడు మన లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ చూడలేము. ఓకే, రిస్క్ తీసుకోకుండా ఉన్నవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందులో పడి కొట్టుకొని పోతూ ఉంటాం మనం కూడా. సో ఎక్కువగా సేఫ్ జోన్ కంఫర్ట్ జోన్లో ఉండిపోతూ ఉంటారు. బాస్, నేను ఒక విషయం అడుగుతాను, కారు ఎక్కడ ఎక్కువగా సేఫ్గా ఉంటుంది? గ్యారేజ్లోనా, రోడ్డు మీదనా? రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్లు అవుతాయి, దాని మీద గీతలు పడతాయి అనుకుంటే అది గ్యారేజ్లోనే ఉంటుంది. గ్యారేజ్లో పెట్టడానిక మనం కారు కొన్నది? చెప్పులు ఎక్కడ సేఫ్గా ఉంటాయి నన్ను అడిగితే మన చెప్పుల స్టాండ్లో సేఫ్గా ఉంటాయి. చెప్పులు కొన్నది దానికోసమేనా? అంతే కదా. సో సేఫ్ అంటే అలా గ్యారేజ్లో పెట్టడమో, చెప్పుల స్టాండ్లో పెట్టడమో. ఆ సేఫ్ వల్ల ఉపయోగం ఏంటి? మనం కూడా అంతే, రిస్క్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలో రిస్క్ అక్కడ తీసుకోవాలి. ఏ టైంలో ఏ ప్రయత్నం చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ దిగాలో అక్కడ దిగాలి. లేదా ఒక టైం కేటాయించాల్సి వచ్చినప్పుడు టైం కేటాయించాలి. లైఫ్లో కంఫర్ట్ జోన్లో కూర్చొని నాకు డబ్బులు రావాలంటే రావు. మీరు పార్ట్ టైంలో ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు, రోజుకు ఒక 2 గంటలో 4 గంటలో కష్టపడాలి. సో అది రిస్కే. మీరు ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళి బాగా టైర్డ్ అయిపోయి వస్తున్నారు, ఓకే, రిస్కే, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఆ 2 గంటలో 4 గంటలో రిస్క్ తీసుకోకపోతే రేపు ఆ ఉద్యోగం పోతే, ఈ రిస్క్ తీసుకొని దీన్ని బిల్డ్ చేసుకోలేకపోతే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తామా? చాలామంది పార్ట్ టైంలో చాలా బిజినెస్లు స్టార్ట్ చేశారు లాక్డౌన్ తర్వాత. మళ్ళీ కొద్దిగా పరిస్థితి బాగుపడి మళ్ళీ జాబ్ కంటిన్యూ అయ్యే వరకు బిజినెస్ని పక్కా పెట్టేస్తున్నారు. ఈ బిజినెస్లు పక్కా పెట్టడం వల్ల పార్ట్ టైంలో స్టార్ట్ చేసిన బిజినెస్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. రేపు మళ్ళీ లాక్డౌన్ రాదని గ్యారంటీ ఉందా? రేపు మళ్ళీ మీ జాబ్లో రెసిషన్ రాదని గ్యారంటీ ఉందా?
మీ కంపెనీలో ఈ రెసెషన్ వల్ల మిమ్మల్ని తీసేయాలని గ్యారంటీ ఉందా? మరి అలాంటప్పుడు ఒక రిస్క్ తీసుకొని దాన్ని నెమ్మదిగా ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకుంటే కదా రేపు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు కనీసం మినిమం ఇన్కమ్ వచ్చేది. సో లైఫ్లో సక్సెస్ కాకుండా మనల్ని ఆపేస్తున్న ఈ 4 రీజన్స్ని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ థింకింగ్. ఎక్కువగా ఆలోచిస్తూ పని మొదలేయకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటాము. సో ఏదైనా చేస్తే పెద్దగానే చేయాలి, చిన్నగా స్టార్ట్ చేస్తే ఎలా అని చెప్పేసి ఫియర్ ఆఫ్ స్మాల్ స్టార్టింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా కాదు, ఏ పని స్టార్ట్ చేసినా జీరోతోటే స్టార్ట్ అవుతుంది. ఓకే, మీ ఒక్కరితోటే స్టార్ట్ అవుతుంది. ఎంత గ్రూప్ కావాలన్నా మీ ఒక్కరితోటే స్టార్ట్ అవుతుంది. మూడో పాయింట్, నేను ఇంతవరకు ఇంకా రెడీ కాలేదు, ఐఎమ్ నాట్ ఎట్ రెడీ సిండ్రోమ్. ఇంకా నేను నేర్చుకోవాలని వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ అది వాళ్ళకి తెలియకుండానే ఒక చిన్న రోగంలాగా, ఒక సిండ్రోమ్ లాగా తయారైపోయి ఉంటుంది. మీకు వచ్చిన నాలెడ్జ్ చాలు, దీన్ని ప్రాక్టికల్గా దిగండి. లాస్ట్ పాయింట్ వచ్చేసి, 4వ పాయింట్ వచ్చేసి రిస్క్ తీసుకోవాల్సిందే. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకునే టైంలో రిస్క్ తీసుకోండి. ఓకే, పొద్దాక సేఫ్ జోన్ అని చెప్పి కంఫర్ట్ జోన్లో ఇరుక్కోకండి. కంఫర్ట్ జోన్లో ఇరుక్కుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇది కావాలి, ఓకే, నాకు కారు కొనాలని ఉంది, నాకు ఇల్లు కొనాలని ఉంది, ఓకే, నాకు ఫారెన్ ట్రిప్ తిరగాలని ఉంది, ఇవన్నీ అందరికీ కోరికలు ఉంటాయి. ఆ కోరికను నిలబెట్టుకోవాలంటే నేను చెప్పిన ఈ 4 హ్యాబిట్స్ని వదిలేయండి, ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.